బ్రహ్మ రాక్షసుడి ముందు నిలిచిన రాజు చావు ఖాయమనిపించిన ఆ క్షణంలో ఒక్క ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నే కథను మలుపు తిప్పేసింది. రాజు భయంతో వణికిపోయాడు. కానీ తన ధైర్యాన్ని కూడగట్టుకొని అన్నాడు, మహారాక్షస, మీరు నన్ను చంపాలనుకుంటే నన్నెవరూ రక్షించలేరు. కానీ చావబోయే ముందు మనిషికి ఒక చివరి కోరిక ఉంటుంది కదా, ఆ కోరికను నెరవేర్చగలరా? బ్రహ్మ రాక్షసుడు గంభీరంగా అన్నాడు. చెప్పు, నీ కోరిక ఏమిటి? రాజు నెమ్మదిగా అడుగుతాడు. మీరు ఈ బావిలో ఎలా బంధించబడ్డారు అది తెలుసుకోవాలి. బ్రహ్మ రాక్షసుడు ఒక్కసారిగా నవ్వాడు. సరే విను, ఒకప్పుడు నేను గొప్ప రాజును. నా పేరు వినగానే శత్రువుల గుండెల్లో భయం పుట్టేది. ఒకరోజు గాంధార దేశంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాను. యుద్ధం చేసి వారిని ఓడించి అన్ని సంపదలు దోచుకున్నాను. తర్వాత సముద్ర మార్గంలో తిరిగి వస్తున్నాను. ఒకరోజు ఒక అడవి పందిని వెంబడిస్తూ చాలా దూరం వెళ్ళిపోయాను. అలసటతో ఒక సరస్సు దగ్గరికి వచ్చి నీళ్లు తాగాను. అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాను. కొంతసేపటి తర్వాత ఒక అద్భుతమైన సుందరి అక్కడికి వచ్చింది. ఆమె అందం అప్సరసల కంటే తక్కువ కాదు. ఆమె సరస్సులో స్నానం చేయడం ప్రారంభించింది. నా బుద్ధి చెడిపోయింది. నన్ను నేను ఆపుకోలేకపోయాను. నేను ఆమెని పట్టుకున్నాను. నేను ఆమెని పట్టుకున్న క్షణంలోనే ఆమె కోపంతో కంపించిపోయింది. కళ్ళల్లో అగ్ని మెరుపులు మెరిశాయి. భూమిపై 3 సార్లు కాలు మోపి గర్జించింది. పాతాళ రాక్షసులారా, వెంటనే ప్రత్యక్షమవ్వండి. అప్పుడే భూమి పగిలిపోయింది. 2 భయంకరమైన రాక్షసులు బయటికి వచ్చారు. వారి కళ్ళల్లో అగ్ని మండుతోంది. వారి రూపం చూసిన నా ప్రాణం కంగారు పడిపోయింది. క్షణాల్లోనే వారు నన్ను మరియు ఆ సుందరిని పాతాళ లోకానికి తీసుకువెళ్లారు. ఆమె సాధారణ అమ్మాయి కాదు. ఆమె పాతాళ రాజు నాగభైరవుడి కుమార్తె. ఆమె పేరు హరినాక్షి. ఆమె జరిగిందంతా తన తండ్రికి చెప్పింది. ఆ పాతాళ రాజు కోపంతో గర్జించాడు. మనిషిగా పుట్టి రాక్షసుల్లా ప్రవర్తించావు. ఇప్పటి నుంచి నువ్వు మనిషివి కాదు అని చెప్పి ఒక భయంకరమైన మంత్రం జపించాడు. ఒక్క క్షణంలోనే నా రూపం మొత్తం మారిపోయింది. నేను బ్రహ్మ రాక్షసుల్లాగా మారిపోయాను. తర్వాత నన్ను ఈ భూమిపైకి విసిరేశారు. నా సైనికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నన్ను చూసి భయంతో వెనక్కి తగ్గిపోయారు. కోపం, ఆకలి నన్ను పూర్తిగా కబలించేశాయి. ఆ ఆవేశంలో వారిని ఒక్కొక్కరిని చంపి తినేశాను. ఆ రోజు నుంచి నేను అడవిలోనే తిరుగుతూ ఉన్నాను. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు నా రాజ్యాన్ని మళ్ళీ చూడాలనిపించింది. తిరిగి వెళ్ళాను. కానీ అక్కడ నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు. నా రాజ్యం అప్పటికే మరొక రాజు చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు నిజం నాకు స్పష్టంగా అర్థమైంది. నేను ఏ ఒక్కరికి చెందినవాన్నే కాదు. మళ్ళీ చివరికి అదే చీకటి అడవులకే తిరిగి వెళ్ళిపోయాను. ఒకరోజు ఒక అందమైన జింక కనిపించింది. దానిని చంపి తినాలని అనుకున్నాను. దాని తలని నరికి వేశాను. కానీ అది చనిపోయిన వెంటనే ఒక అందమైన అమ్మాయిలా మారిపోయింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అప్పుడే ఒక తేజవంతమైన ఋషి ప్రత్యక్షమయ్యాడు. అతను కోపంతో అన్నాడు, నీవు నా కూతుర్ని చంపేశావు. నీ ఆకలి కోసం ప్రాణాన్ని తీసుకున్నావు. ఇప్పటి నుంచి నువ్వు 1000 సంవత్సరాలు ఈ బావిలో బంధించబడతావు అని శపించి మంత్రంతో నన్ను బంధించి ఈ చీకటి బావిలో పడేశాడు. ఇప్పుడు రాజు ఎలా తప్పించుకుంటాడు? బ్రహ్మ రాక్షసుడి కథ నిజమేనా? ఇది రాజకుమారుడి కోసం సాగుతున్న ప్రయాణానికి ఎలా సంబంధం? తెలుసుకోవాలంటే తదుపరి భాగం చూడండి.